సంగారెడ్డి జిల్లా పటంచెరు పాసమైలారంలో ఉన్నటువంటి సిగాచి పరిశ్రమ విషాదాంతాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా గత నెల 30వ తేదీన ఈ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అనేక మంది చనిపోవడం జరిగింది. చాలామంది ఇప్పటికి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు కూడా మనం చూసుకుంటే 44 మంది మృతి చెందినట్టు అధికారికంగా వెల్లడి చేయడం జరిగింది. మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆచూకీ కూడా ఇప్పటికి అందలేదు. దాదాపుగా గత నెల 30 తేదీ నుంచి ఈ రోజు వరకు అంటే సుమారుగా 10 రోజుల పాటు సహాయక కార్యక్రమాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ ఏదైతే శిథిలాలు ఉన్నాయో వాటిని అత్యాధునికమైన క్రేన్ల ద్వారా తొలగించడం జరిగింది. సుమారుగా 3 అంతస్తుల భవనం కూలిపోవడంతో ఎంతమంది చనిపోయారు ఏంది అన్న విషయంలో కూడా చాలా గందరగోళం నెలకొంది. చివరికి అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికి 44 మంది మృతి చెందగా 8 మంది గల్లంతయ్యారని తెలిసింది. ఈరోజు అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ 8 మంది ఎవరైతే ఉన్నారో రాహుల్, అఖిలేష్, శివాజీ, వెంకటేష్, విజయ్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ వీళ్ళు 8 మంది మృతదేహాలు కూడా లభించలేదు. అధికారులు చెప్తున్న వివరణ ప్రకారం ఏంటంటే అది విపరీతమైనటువంటి మంటలు రావడం, శిథిలాలు కూలిపోవడంతో ఈ 8 మంది పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు కూడా లభించలేదని చెప్పేసి అధికారులు ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. పూర్తి స్థాయి సమీక్షల తర్వాత నిపుణులతో మాట్లాడిన తర్వాత అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే సిగాచి సంస్థలో పూర్తిగా శిథిలాలన్నీ కూడా తొలగించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఒక మైదానంగా కనిపిస్తుంది. అక్కడెక్కడ కూడా ఈ 8 మంది మృతదేహాలు కనిపించలేదు. దీంతో వాళ్ళ కోసం వేచి ఉన్నటువంటి వాళ్ళ రక్త సంబంధికులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు వాళ్ళందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 8 మంది ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల్ని వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. తర్వాత ఏదైనా సమాచారం అందిస్తే వాళ్ళకి కబురు పంపిస్తామని, అప్పుడు మళ్ళీ తిరిగి కర్మగానికి రావాలని చెప్పడం జరిగింది. ఈ సిగాచి సంస్థకు సంబంధించి జరిగిన విపత్తు ఏం జరిగిందో దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. జూన్ 30 తేదీ అంటే లాస్ట్ మంత్ 30 తేదీ నాడు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన వాళ్ళు సుమారు 142 నుంచి 158 మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా జరిగిన పేలుడుతో సుమారు 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. 44 మంది మృతి చెందారు. ప్రస్తుతం మనం చెప్తున్న లెక్కల ప్రకారం 8 మంది గుర్తించడానికి కూడా వీలు లేకుండా కనీసం మృతదేహాలు కూడా లభించని విషాద ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఆ తర్వాత ఈ 44 మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం కూడా అది చాలా కష్టపడడం జరిగింది. ఎందుకంటే మృతదేహాలు దాదాపుగా ఆనవాళ్ళు కూడా లేకుండా ఉండడంతోటి ఎవరి మృతదేహం ఏ కుటుంబ సభ్యులకు అందించాలన్న విషయంలో కూడా అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. పారదర్శకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. ప్రతీది కూడా డీఎన్ఏ టెస్టులు నిర్వహించి ఏ కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చివరికి అఖిలేష్ మృతదేహం విషయంలో కూడా కొద్దిగా అనుమానాలు వచ్చి ఒక మృతదేహం ఉంటే సుమారు 20 మందికి 30 మందికి కూడా డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. అక్కడ ఎవరితో కూడా ఈ అఖిలేష్ మృతదేహం మ్యాచ్ కాలేదు. తర్వాత వేరే కుటుంబ సభ్యులు చేసినప్పుడు కూడా కాకపోవడంతో ఇప్పుడు ఆ మృతదేహం లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఆ 8 మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో జగదీష్ కూడా ఉన్నాడు. ఇలాగ ప్రతి మృతదేహానికి కూడా దాదాపు 1 నుంచి 20 వరకు డీఎన్ఏ టెస్టులు చేశారు. దీంతో మృతదేహాలు అందించడానికి వారం నుంచి 4 నుంచి 6 రోజులు పట్టింది. ఎప్పటికప్పుడు డీఎన్ఏ టెస్ట్‌లో వాళ్ళ బంధువుల డీఎన్ఏ టెస్ట్ మ్యాచ్ కావడంతోటి వాళ్ళకి బంధువులను అప్పగించుతూ వచ్చారు. మొత్తం మీద ప్రస్తుతం గాని చూసుకుంటే అక్కడ సహాయక కార్యక్రమాలు కంప్లీట్‌గా అయిపోయాయి. ఈ సహాయక కార్యక్రమాల్లో కూడా హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం, తర్వాత సింగరేణికి సంబంధించిన రెస్క్యూ బృందం అలాంటివి చాలా వరకు స్థానిక పోలీసులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరిగింది. మరోపక్క చూసుకుంటే ఈ ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఘటనా స్థలానికి పోయి పరిశీలించడం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి కూడా విచారణ కూడా నిర్వహించారు. ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఫ్యాక్టరీలు ఎన్నున్నాయి, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేవా, ఎటువంటి చర్యలు తీసుకున్నారు దాని మీద పూర్తి స్థాయి నివేదిక నెల రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ ఈ సందర్భంగా మనం గాని ఇక్కడ పరిశీలిస్తే ఈ పరిశ్రమలో జరిగిన ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించడం కాకుండా యాజమాన్యం కూడా స్పందించి మృతి చెందిన కుటుంబాలకి ₹1,00,00,000 నష్టపరిహారంగా అందిస్తామని చెప్పడమే కాకుండా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి అంటే పూర్తిగా వాళ్ళు ఆసుపత్రిని డిశ్చార్జ్ అయ్యే వరకు అయిన ఖర్చులు మొత్తం భరించడమే కాకుండా వాళ్ళకు కూడా లక్షలాది రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మరో 3 నెలల పాటు ఈ పరిశ్రమ కూడా మూసివేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత తగిన భద్రతా ఏర్పాట్లతో మళ్ళీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు తాజాగా మనకు తెలిసింది ఏంటంటే 8 మృతదేహాలు లభిస్తాయని చెప్పి ఎంతో ఆశగా ఉన్నటువంటి కుటుంబాలకు నిరాశే మిగిలింది. చివరికి వాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు ఈ విషయం చెప్పినప్పుడు. వాళ్ళ మృతదేహాలు కూడా కనీసం కడసారి చూపు కూడా చూసుకోలేని పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు వెనుతిరిగి వెళ్ళడం జరిగింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వేరే పరిశ్రమల్లో కూడా ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించి పరిశ్రమల్లో భద్రత
చర్యలు ఏ మేరకు ఉన్నాయి? ఈ కార్మికులకు ఏ మేరకు వాళ్ళు రక్షణ కల్పించగలుగుతున్నారు? యంత్రాల పనితీరు ఎలా ఉంది? అలాంటి విషయాల మీద పూర్తి స్థాయి నివేదికను తీసుకొచ్చి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కాపాడుకునే అవకాశం కనిపిస్తుంది.